దోస్తులు వీడియో మాత్రం స్కిప్ చేయకండి. దోస్తులు అందరూ మొగుడు దుబాయ్ పోతే సిరీస్ నుండి బయటకు రాలేకపోతున్నారు. అప్పుడు మొగుడు దుబాయ్ పోతే సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే సిరీస్ నడిపిస్తూ ఈ మొగాడు దుబాయ్ పోతే సిరీస్ అనేది కంటిన్యూ చేశాము. అలా 15th ఎపిసోడ్ కో ఏమో కొంచెం అలవాటు పడ్డారు ఈ సిరీస్ కి. ఇక ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నామనంటే ఒకవేళ శ్రీను బతుకుంటే శ్వేత శ్రీనును యాక్సెప్ట్ చేస్తుందా చెయ్యదా, కొడుకు పుట్టినాక ఎట్లుంటది ఏం కథ అనేది అయితే స్టోరీ తీయబోతున్నాం అన్నమాట. మళ్ళీ అందరూ తప్పుగా అనుకోకండి, ఇది మొగడు దుబాయ్ పోతే సిరీస్ 2.0 అన్నమాట. మీ ముందుకైతే ఒక మంచి రియల్ స్టోరీ తీసుకొచ్చినాం. ఆ స్టోరీకి అయితే మంచిగా అడిక్ట్ అయిపోయారు కదా దోస్తులు. సో అదే సిరీస్ అవే క్యారెక్టర్స్ ఒకవేళ శ్రీను బతుకుంటే ఎట్లుండేది, పిల్లగాడు పుట్టినాక శ్వేత యాక్సెప్ట్ చేసేదా చేయకపోయేదా, అసలు ఏమైతుంది ఏం కథ అనేది అయితే సిరీస్ 2.0 అనేది అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఈ రోజైతే ఎపిసోడ్ పెడుతున్నాం కదా, చూడండి మీకు నచ్చుతుందో లేదో కింద కామెంట్ అయితే చేయండి. ఈ కామెంట్స్ బట్టి మేము తర్వాత చూస్తాము చేయడమా మరి ఆపేద్దామా అనేది. కొంచెం ఆ సిరీస్ అనేది అలవాటు అయ్యేదాకా ఈ సిరీస్ అనేది కొంచెం కంటిన్యూ చేద్దామన్న ఫీలింగ్ వచ్చింది మాకు. మీరు ఏమంటారో కింద కామెంట్ చేయండి. ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. నాకు కొడుకు పుట్టి 1 month అయిపోతుంది. అయినా శ్వేత నన్ను యాక్సెప్ట్ చేస్తలేదు. నాకేమో నా ప్రాణమంతా నా కొడుకు మీదికి ఆ శ్వేత మీదికే కొట్టుకుంటుంది. ఏం చేసుడు అనేది అర్థమైతలేదు. అసలు ఆమెకు నా మీద నమ్మకం రావాలంటే ఏం చెయ్యాలో కూడా అర్థమైతలేదు. శ్వేత నాతోటి ఇంట్లో నా కొడుకును పట్టుకొని ఉంటే మేమందరం ఎంత హ్యాపీగా ఉంటాం. నాని శ్రీను, అమ్మా ఏమైంది బిడ్డ? అన్నం తినవా తిందురా? ఏం ఆలోచిస్తానో చెప్పు. నువ్వు ఊకే నీకు ఆలోచించుడేనా చెప్పు. కాదమ్మా, శ్వేతను ఎంత బ్రతిమాడినా కూడా నన్ను అస్సలకే యాక్సెప్ట్ చేస్తలేదు. నాకేమో కొడుకు పుట్టే నెలైపోయింది. కొడుకు పుడితేనన్నా మారుతుంది కావచ్చు, నా దగ్గరికి వస్తుంది కావచ్చు అని చిన్న ఆశ ఉండమ్మా. కానీ కనీసం అసలు ఫోన్ చేస్తే కూడా కలవకుండా పెట్టుకున్నది. మరి ఏం చేద్దాం బిడ్డ? పుట్టినాక హాస్పిటల్ పోతిమి. ఆయన తల్ల అమ్మ ఏదో చూడుర్రని బయటనే చూసి ఎలగొట్టే. ఇక శ్వేతకు దానికి ఇష్టం లేనప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు? ఎంతకని బ్రతిలు మాడతాం. అమ్మా, నా కొడుకు మన ఇంటికాడ ఉండి పెరగాలే. నా కొడుకు నా లెక్క మన ఇంటికాడ మంచిగా పెరగాలే. కొంచెం శ్వేతోళ్ళు లేనోళ్ళు మనకు అన్నున్నాయి. కానీ ఎందుకు శ్వేత నన్నిట్లా దూరం కొడుతుంది? సరే నేనే మోసం చేసిన, కానీ అప్పటి నుండి ఇప్పటికైతే ఆమె కోసం తపన పడుతున్నా కదమ్మా. నన్ను ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది? నాకు నా కొడుకే గుర్తుకొస్తాడు. ఏం చేద్దాం బిడ్డ చెప్పు నువ్వే. మేం కూడా మాట్లాడితే ఏదో మాదే తప్పైంది. మేమే నిన్ను అనరాని మాటలు అన్నం. ఇప్పటికైనా నా కొడుకును ఒప్పుకొని వచ్చి ఏదో ఇంత తాళి కట్టించుకొని వచ్చి పిల్లగాన్ని పట్టుకొని ఉండు. నా కొడుకైతే ఇప్పుడు ఉన్నాడు కదా అని అంటిమి. పిల్లగాడు పుట్టినాక కూడా గంత షరతుకు ఉంటుంది. అది మనం ఏం చేస్తాం బిడ్డ? అదే అమ్మా, ఏం చేసుడు అనేది అర్థమైతలేదు. ఓ ఇద్దరు పెద్ద మనుషులను పట్టుకొని పోదామా అమ్మా? ఓ 2-3 రోజుల వరకు ఏదో ఒకటి మాట్లాడిపించుకొని వద్దాం. నాకు శ్వేత కావాలమ్మా. నా కొడుకు నా ఇంటికాడ నాతోటి ఉండాలి. ఆయనే తండ్రి లేని పిల్లగాని లెక్క పెరవద్దమ్మా. నువ్వు ఇంత అల్లడిస్తున్నావు బిడ్డ. నువ్వు ఇంత అల్లడిచ్చినా కూడా శ్రీనుకు నా మీద ఏం లేదు, నన్ను మోసం చేసిండు అని అదే పిచ్చి ఆలోచన పెట్టుకొని ఆమున్నది. నాకు నా కొడుకును చూడబుద్ధి అవుతుందమ్మా. ఇల్లాటి ఇల్లుగానన్నా ఎవరినన్నా తీసుకొని పోయి చూసేస్తా. వాళ్ళ అమ్మకు చెప్పుతా, ఆదివారం రోజు పంచాయతీ పెట్టుకుందాం. నాకు నా కొడుకు కావాలి, నాకు శ్వేత కావాలని చెప్పొస్తా. ఏమంటారో ఏమో. అద్దు బిడ్డ, నువ్వు ఒక్కోనివి ఓవుడు అద్దు. మళ్ళా లొల్లి పెడతారు. లొల్లి పెట్టినా మంచిదే అమ్మా. వాళ్ళను అట్లా ఒంటరిగా నేను బతకనియ్యా. నేనైతే బతికే ఉన్నా కదా, చచ్చిపోలేదు కదా. నేను చచ్చిపోతే వాళ్ళ గురించి నేను పట్టించుకోపోదు కావచ్చు, కానీ నేను బతికుండంగా శ్వేత నా కొడుకు అనాథలుగా అట్లా బతుకుడు నాకు ఇష్టం లేదు. ఆ కొడుకు నేనున్నా అని తెలియాలే. నేను తండ్రిని. ఏమైందే?
చూడయ్యా శ్వేత దగ్గరికి పోతాడట చిన్నోన్ని చూడబుద్ధి అవుతుందట వాళ్ళు మనం పోతే ఆమె ఓర్తనే లేకపాయే మీరు అద్దంటద్దు నన్ను మోసం చేసిరని పట్టు మీద కూసుండే ఇప్పుడు మళ్ళా వీడు పోయి పంచాయతీ పెట్టుకుందాం పంచాయతీ పెట్టుకొని పెద్ద మనుషులలో పెట్టుకొని ఏదో ఒకటి మాట్లాడుకుందాం శ్వేతని నేను తెచ్చుకుంటా నాకు నా కొడుకు కావాలని అంటాడు కానీ ఆమెకు అట్లా ఉండద్దా చెప్పు మనం మొన్న ఇంటికాడికి పోతే పిల్లగాడిని కూడా చూడనియకపాయే శ్రీను నువ్వు చూసినావు కదా అల్లా ఏం ముఖం పెట్టుకొని పోతావురా నేను నా కొడుకు కోసం ఏమైనా ఏత్తనానా నా కొడుకు నా ఇంటికి వచ్చేదాకా నేను ఏదో ఒకటి ఏత్తనే ఉంటా నేను పోతా వెళ్ళి ఆదివారం రోజు మాట్లాడుకుందామని ఆ అత్తమ్మకు చెప్పి వస్తా అత్తమ్మకు కూడా మనసులో ఉన్నది సరే అయిందేదో అయిపోయింది ఇక బతుకుతే ఇద్దరు ఒక కాడ బతుకుతే మంచిగా ఉండని వాళ్ళకు కూడా ఉన్నది కానీ శ్వేత అస్సలకే నన్ను నమ్మడం లేదు ఒక్కసారి నమ్మకం పోతే ఇక మళ్ళీ వస్తుందా బిడ్డ తప్పైందంటిమి క్షమించు అని అంటిమి ఇంకేమనమంటున్నావు మమ్మల్ని చెప్పు నాన్న కూడా బాతిలి మాడే సరే అమ్మా ఇప్పుడైతే వస్తా టిల్లుగాడు ఉన్నాడో టిల్లుగాడిని తీసుకొని పోతా మరి చూడనిత్తదా మాట్లాడనియదా అనేది చూసేస్తా అత్తమ్మకు చెప్పి వస్తా మేము ఆదివారం రోజు ఇద్దరు పెద్ద మనుషుల్ని తీసుకొని వస్తాం మీరు కూడా పెద్ద మనుషుల్ని తీసుకొని ఉండుర్రి ఏదన్నా ఒకటి మాట్లాడుకుందామని చెప్పస్తా సరే ఏమన్నా బాగా లొల్లి పెడితే మరి ఫోన్ చేయి సరే వీడేమో వీని కొడుకు గురించి తల్లడియబట్టే ఆమెమో నన్ను మోసం చేసిండని ఇదే పాట వాడబట్టే మనం పోయినా కూడా మనం ముఖం చూస్తలేకపాయే మనం ఏం చేస్తామయ్యా అంతా నువ్వు చేసిన కథలు ఇవన్నీ ఏదో కథలు చేసిన అయిపోయింది మళ్ళీ నాకు బుద్ధి వచ్చింది నా కొడుకుకు బుద్ధి వచ్చింది బతిలు మాడతా అన్నాం కొంచెమన్నా మనిషికి ఉండద్దా వీడేమో పోతా అని పోవట్టే కొడుకు మీద పానం కొట్టుకొని ఏమో పోనీ తిరగని మనం ఏం చేస్తాం వద్దంటే వీడింటాడా ఏమైంద్రా వారి నీ కథ ఏడుదాకా వచ్చింది ఏమోరా నా కథ ఏడుదాకా వస్తుందో ఏం కథనో ఇంట్లోనేమో మా అవ్వాయనేమో తిట్టబట్టే బొచ్చడు చదువుతాన్నావు ఏవి నువ్వు ఎప్పుడు జాబ్ కొడతావని ప్రైవేట్గా నన్ను ట్రై చేద్దామని చూస్తున్నారా 2 ఇంటర్వ్యూలకు పోతే ఫెయిల్ అయ్యత్తని సప్పుడేక ఇంత ఏదన్నా షాప్ పెట్టుకోరా నా లెక్క బట్టల షాపు లేకపోతే ఇంత ఛాయ హోటలో పెట్టుకోపోయినావు ఇక పెట్టుకుంటా అల్లా ఎవడు చేయాలే నీ అవ్వ నమస్తే శ్రీను గారు ఏం సంగతి చెప్పాలరా నువ్వే మొత్తం కనలే వాడతలేవు ఇక నేను నా ప్రయత్నం నేను చేస్తానరా అట్టి కూసుంటే నడుతుందా ఏదో ఒకటి చెయ్యల్లాయే గదేదో బ్యాంకులా చూసుకుంటా అని పోతీవు కదా మొన్న ఏమైందిరా 20 తారీఖు రమ్మన్నారా మళ్ళొకసారి పోయి రావాలి అవ్వాది ఒకే అయితే సప్పుడే కాళ్ళ కూసోని జాబు వేసుకోరా అట్టిగా తిరిగితే ఏమత్తంది చేసుకుంటారా టిల్లుగాడు రాలే ఇటు అరే కదా ఎందుకు శ్వేత దగ్గరకు పోయొద్దాం పారా బంటి నువ్వెందుకు పోతున్నావురా నాకు అర్థం కాదు ఆమె నిన్ను అద్దానంటాంది నువ్వేమో నా కొడుకు నా శ్వేత అని పోతున్నావు వాళ్ళేమో ముఖం మీదనే తలుపులు ఎత్తారు అవసరమారా లేదురా నా కొడుకును నాకు చూడబుద్ధి అవుతుంది నా కొడుకు ఉట్టి నెల అవుతుంది 2 సార్లు పోతే 2 సార్లు కూడా చూడనియలేదు ఇలా ఖచ్చితంగా ఎట్లన్నా పోయి నా కొడుకుని చూసి ఆదివారం పెద్ద మనుషులలో మాట్లాడుకుందామని చెప్పేస్తా నేను శ్వేత లేకుండా నా కొడుకు లేకుండా ఉండలేకపోతున్నారా నాకెందుకో నా కొడుకు నా శ్వేత గుర్తుకొస్తున్నారు ఇప్పుడు దోలుకచ్చుకొని ఇంటికాడ పెట్టుకుంటావారా అవునరా నా కొడుకును నేనే సాదుకుంటా నేనుండంగా నా కొడుకు తండ్రి లేని పిల్లగాని లెక్క ఎందుకు పెరగాలరా అది కూడా కరెక్టేరా ఏదో జరిగింది అప్పుడేమో ఆమెను మోసం చేత్తివి ఇక ఆడోళ్లకు ఒక్కసారి మోసం చేస్తే అదే మనసులో పెట్టుకొని వాళ్ళు జీవితాంతం ఇంకోసారి నమ్మర్రా రే బంటి ఏదో నేను మోసం చేసిన నా కర్మ నేను అనుభవించిన పెద్ద యాక్సిడెంట్లకి అయ్యి బయటపడ్డా చూస్తున్నావు కదరా నేను అప్పటి నుండి ఇప్పటికీ శ్వేత గురించి ఎంత తపన పడుతున్నానో పిల్లగాడు పుట్టక ముందు కూడా ఎన్నిసార్లు పోయి కాళ్ళు మొక్కినా అద్దంటే అద్దు అని అన్నది ఆమె అద్దన్నా కూడా నేను పోతున్నా అంటే నాకు ప్రేమ లేకనారా నేను ఇంకా మోసం చేయడానికి ఆరపోయేది అదేరా తప్పేదో జరిగిపోయింది మంచిగా కొడుకు వచ్చిండు ఆమెను తీసుకొచ్చుకొని మంచిగా బతుకురా అదే ఇలా పోతా పోయి ఆ అత్తమ్మకు చెప్పి వస్తా టిల్లు అని ఫోన్ చేస్తాగా ఏడున్నాడు హలో టిల్లు చెప్పరా అరే ఒకసారి చోట్ షాప్ దగ్గరికి రారా ఎందుకురా అరే జల్ది రారా ఇడున్నాం సరే వస్తున్నావు
అరే వారి ఆని బాధ ఆనికున్నదిరా. ఆ కాకి బుస్సుతోటి ఒకటే లొల్లి. ఎందుకురా? ఏమో నిన్న కొద్ది లొల్లాడుతుర్రా ఫోన్లా. నీ అవ్వ నిన్ను జావనే కొడతాను వీడంటాండు, రారా అని అదంటాంది. కాకి పిట్ట మీద విరక్తి వచ్చింది కావచ్చురా. అరే ఇవాన్ ముంగట అనకురా, నువ్వు తిట్లు పడకు. నీకు తీట రోగం బాగున్నదిరా. అన్ని గెలుకుతాడు తిట్లు పడతాడు. అన్ని గెలుకుతే నాకు మంచిగా అనిపిస్తుందిరా. ఆ కాకి బుషుకును వీనికి మంచిగా సెట్ అయింది అయితవా. ఏంద్రా బంటిగా నా గురించే రారా నువ్వు అనేది? ఏ కాదురా, వీడు ఎప్పుడు నా గురించే మాట్లాడతాడు నాకు తెలుసు గాని ఏంద్రా శ్రీను ఎందుకు రమ్మన్నావు? శ్వేతల్లో ఊరికి పోదాం పారా. నేను రానురా. ఏ కర్రోడా పోతేంద్రా? అరే బక్కోడా నువ్వేమైనా పని చేస్తున్నావురా నువ్వు వానితోటి? అరే నా కొడుకుని చూడబుద్ధి అవుతుందిరా, చూసి అద్దాం. ఆడ బాగా ఏం పంచాయతీ లేదు, ఏం లొల్లి లేదు గాని. నీ కొడుకని నువ్వు పోతావు, ఆమెనేమో నా కొడుకు నువ్వు చూడొద్దు నా దగ్గరకు రావద్దని ఆమంటది. అన్నా మంచిదేరా, నా కొడుకురా, నాకు ప్రాణం కొట్టుకుంటాంది. రారా, మా డాడీది బండి ఉంది, మెల్లగా పోయొద్దాం. ఒక్కొని పోతేంద్రా? మా అయ్యా మా అవ్వ నమ్మర్రా నేను ఒక్కొని పోతే. పోలేవురా. నువ్వు పోతేంద్రా బాగా బిల్డప్ ఇస్తానవిడా? మా అవ్వేం లేదు, ఇక చెప్పు చీపురు పడుతుంది. అవ్వ పట్టదా మరి? నీకు లవ్వులు గివ్వులు అంటే అలవాటేనా? నీకు నీ కాకి బుషుండనే ఉండే. అరే వారి కాకి బుషు అనకు, దౌడ మీద ఒక్కడు ఉతుకుతా మళ్ళా. నిన్న బగ్గరేలోళ్ళు ఆడిరు కదరా, మళ్ళీ ఇప్పుడు బాగానే మెచ్చుకొని మెడలేసుకుంటా అన్నావు. అది కామన్ రా, లొల్లాడతాం మళ్ళా కలుపుతాం. లవర్స్ అన్నాక గట్లనే ఉంటది. దానికి లవర్ ఉంటేనేమో తెలిసేది గాని, రారా టిల్లు జల్ది పోయేద్దాం. సరేపా. అరే జాగ్రత్తరా, అటే పోయావు మరి. అటెందుకు పోతారా? ఏమో గట్లనే మరి. వీడు భయపట్టించుట్లా ఫస్ట్ ఉంటాడు. రారా టిల్లుగా నువ్వు. ఇద్దరు జోడి గమ్మతున్నదేమ్రా. భలే ఈ కర్రోని వేసుకొని వీడు పోతాడు. వీడు ఎట్లా పోయినా కూడా శ్వేత అద్దు అని అంటే అద్దు అని అనబట్టే అవసరమారా? మనకేం తెలుసురా, వాని ప్రేమ వాని లవ్వు వాని ఇష్టం మనకేంది. అంతే అంతే, ఫస్ట్ లేదు దీనికి తెలివి. అప్పుడు నమ్మిచ్చి మోసం చేసిండ్రా, ఇప్పుడేమో కావాలని తపన పడుతుండు. ఏం చేద్దాం, కాలం కాలం గట్లుంటది. ఎవ మనకేసోంటోళ్ళు దొరుకుతారోరా ఏమో ఆ భగవంతునికి తెలిసి. ఇక అత లేదు నీకు బోరు కొడుతుంది కదనే రామా? అవును నర్సక్క. ఎన్ని నిలబడ్డాయి ఏడనుకుంటా మరి. అదే కదే, ఇంకా డెలివరీ అయినాక ఇక పిల్లగానో పిల్లను ఎత్తుకొని అత్తది కావచ్చు. అవునవును, అది తగ్గ ఇంకా 5 వల్లే కదా. పర్లేవు, ఏం చేస్తాందో పాప మామకు సాతన అయితలేదు. ఇక 5 పడ్డాక పోతుందట. ఏం సాధన అవుతుంది, అట్టోళ్ళం మనకే సాధన అయితే లేదు. ఏం చేస్తాందో. రజిత, ఓ రజిత. ఓరడు మంచిగా పని చేస్తాడు కదనే, అలా మీద పోతే ఎన్ని వస్తాను రామగానికి? మంచిగానే అత్తన్నయ్యట నర్సక్క. మొన్న అడిగితే 20,000-25,000 అత్తన్నయ్య రమక్క అని చెప్పింది. ఇంకేందే సాలే అవి. మహేంద్ర రమక్క పిలిచినావు? ఏమైందో పిల్ల, ఇంట్లోకే వెళ్తలేవు? మేమొచ్చి బగ్గనే సేపు అయింది. ఏం లేదు నర్సక్క, అట్లా ఒరిగినా కాసేపు నడుము బాగా నొత్తుంది. పనేమన్నా తక్కువైతుందా పిల్ల? చేసేటోళ్ళు ఎవరు లేకపాయే. మీ అవ్వగారింటికి పోతే అయిపోవు కదా. అయ్యా 5 పడ్డాక పోతా మల్లక్క. ఈయనకు నేను పోతే ఈయనకు ఇబ్బందాయే. ఈ 5 నెలలు పడ్డాక అటే పోతే ఆన్నుండే డ్యూటీ వేయమని అంట. అయితే ఏ నుండి అయితేంది, ఆ నుండి గంటే దూరం ఈ నుండి గంటే దూరం. ఏం కూరండినవే? పాలకూర పప్పు వేసిన నర్సక్క, మీరు అందరు తిన్నారా? తిన్నమే గదే. మరి రజిత ఏం చేస్తాంది, కనబడతలేదు ఎల్లుతలేదని నేను పిలుస్తాన్నా. ఇక ఏం చేయాలి నర్సక్క, పని మెల్లమెల్లగా చేసుకునే వరకు నడుము నొత్తంది. ఇక అట్లనే ఒరుగుతాన్నా. అయితే ఊరగపోతే ఏమున్నది, మళ్ళా రామచ్చేదాకా నీకే పని ఉండది. అతకు ఫోన్ చేసినావా? ఓ మొన్న చేసినా, మళ్ళా చేయలేదు. చేయకపోయారు, నిన్ను అడిగింది నర్సక్క. నర్సక్క అత్తే ఓసారి ఫోన్ చేయి రజితక్క అని అన్నది. అవునా, మాట్లాడదాం ఆగు. ఫోన్ కలిపియే. నంబరు కొట్టు చెప్తా. హలో లత. నర్సక్క మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నామే, నువ్వు మంచిగా ఉన్నావే? ఫోన్ ఎత్తలేవు, మర్చిపోయినావు. ఏమో నర్సక్క, నాకు నీ నంబర్ లేదు. రజితక్కకి చెప్తున్నా, రమక్కకి చెప్తున్నా, నర్సక్కి వచ్చినప్పుడు మాట్లాడి పియ్యుర్రని. ఇయ్యాల చెప్పిర్రా నీకు? ఇందో పీకర్ పెట్టే పీకరు. ఇయ్యాల చెప్పిర్రే. ఆరోగ్యం మంచిగా ఉందా? మంచిగానే ఉంది నర్సక్క. అంత మంచిదేనాయే పొల్లా? అంత మంచిదే మల్లక్క. తిన్నరా అందరూ? మీరందరూ మాట్లాడితే నా పానం గుంజబట్టే. నేను అక్కడ
చూడలేకపోతున్నాని. ఇక ఏం చేస్తావే, కడుపుతోటే ఉంటివి. ఇక ఫస్ట్ కాన్పు అవ్వగారింటికన్నే ఉండల్లాయే. రాజు కనబడతలేడు, వచ్చిండా? అయ్యల పొద్దుగాలనే అచ్చిండు మల్లక్క. ఇగో అమ్మోళ్ళు దుర్గమ్మకు కోడిగొత్తున్నామనంటే అచ్చిండు. అయితే పాపం వానికేం తృప్తున్నది. ఇక నువ్వు ఉంటేనేమో మంచిగా ఉండేటోడు. అదే కదా వండుకోవడానికి ఇబ్బంది అవుతుంది నర్సక్క. కానీ ఏం చేద్దాం, ఇక తప్పది. అయితే నువ్వైతే మంచిగా తింటాన్నావా? కక్కుడు గిట్ల ఏం లేదు కదా? ఏం లేదు, మంచిగానే తింటాన్నా. మరి అజితక్క మంచిగా ఉందా? అజితక్కకేంది, మంచిగానే ఉంది. పాపం నడుము నొత్తాంది అంటాంది. ఇగో ఇన్నే ఉంది. చెప్పు చెల్లే, తిన్నవా? తిన్నక్క. నడుము నొత్తాందా? మరి అమ్మోళ్ళ ఇంటికి పోకపోయినావు? పోతా పోతా చెల్లే, ఇక 5 నెలలు పడ్డాక పోతా. అందరు మంచిగా ఉన్నారా అమ్మ ఇట్లా? అందరు మంచిగానే ఉన్నారు. అదే రాజు పోతున్నా వదినా అని చెప్పిండు ప్రొద్దున. ఇవాళ ఉంటాడట్నా? ఉంటాడక్క. ఇక రేపత్తాడు మెల్లగా. అదే ఇక ఎప్పుడైనా కూర అన్నం పెట్టిద్దును కదా, ఇలా తక్కువ పెట్టుకోర్రి అని పొద్దుగాలనే చెప్పిండు. ఇక నువ్వేం అండుతున్నావు? ఒక్కొక్క రోజు ఆయన్నే అండుకుంటుండట గాని ఇక నువ్వెందుకు అండుతున్నావు అక్క? నీకే ఇబ్బంది. పాపం 2 ఇళ్ళ చుట్టూ ఎత్తాందే, ముంగట ఊడ్సుడు సల్లుడు. అక్క జాగ్రత్త, ఏం గత్తి ఉండని ఆకిలి చల్లగుండా. రమక్కనే ఉడతాంది, ఓసారి నేను ఉడతాన్నా. సరే సరే మంచిగా తినుకుంటా, రెస్ట్ తీసుకో. పండంటి కొడుకును గంటవో బిడ్డను గంటవో అని మంచిగా కనాలే. సరే సరే నర్సక్క. అరే ఉండు, మళ్ళీ ఎత్తాం. పాపం పొల్ల పానం అంతా కొట్టుకుంటున్నట్టుంది. అవును, కొట్టుకోదా మరి? అందరం ఒక కాడుండి తిని ఉన్నోళ్ళమాయే. అది ఎప్పుడు అవ్వగారింటికి పోకపోవు. రాజు ఒక్కడే కదా అని రాజును పట్టుకొని ఉండేది. ఇక కడుపైంది కాబట్టి పోయింది, కానీ లేకపోతే ఎందుకు పోయేది? నిజమే రమక్క. ఇప్పుడు నువ్వైతే పోతున్నావే, మీరు ఆమెను పట్టుకొని ఉండబడుతుంది. ఇక మరి ఒక్కోళ్ళే కదా, అమ్మ లేకపాయే నాన్న లేకపాయే. పాపం ఇక ఒంటరిగా వదిలిపెట్ట బుద్ధి కాదు నర్సక్క. అయితే నువ్వు వచ్చినావు, నువ్వు మంచిగా చూసుకుంటాను. ఆంటీ అదృష్టం, సచ్చటోడే బతికే. నిజమే, పోరడు సచ్చు పాపం. ఏదో దేవుంది ఇంత అవసుండపటికే బతికిండు. గతాన్ని గుర్తు చేసుకొని బాధపడద్దు. నా భర్తను నా బిడ్డ లెక్కనే నేను మంచిగా చూసుకుంటా. ఎప్పుడైతే అమ్మ లేడు నాన్న లేదు అన్నీ నాకు నువ్వే అని అన్నాడో అప్పటి నుండి ఆయనకు అన్ని నేనే నర్సక్క. అయితే కలిసిమెలిసి ఉండాలి. ఏదో మేము లగ్గం వేసి 4 తలగాలు వడగొట్టినందుకు మీరు మంచిగా ఉంటే మాకు అదే తృప్తి. సరే నర్సక్క, కాసేపు పడుకుంటా. పడుకోపో. పోరి మస్తు మంచిదే. ఏదో ఆ శ్వేత ఇన్ని మోసం చేసినందుకు ఈ పోరైతే మంచిగా దొరికింది. అవును నర్సక్క. అబ్బా అబ్బా అబ్బా, ఇయ్యల్లా ఏమేడుసుడు. వేసినప్పటి నుండి పండుడే లేదు. ఇప్పుడు అన్నాడు. శ్వేతవ్వా పన్నడా బిడ్డ? అమ్మా పన్నడే. మరి అన్నం తిందు రాలేవు బిడ్డ? ఆకలి అయితే లేదమ్మా. ఆకలి అయితే లేదనుకుంటా ఉంటే ఎట్ల బిడ్డ? పిల్లగానికి పాలు రావు. దా అన్నం తిందురా. తింటతి అమ్మా, కాసేపు ఆగరాదు. ఎటు వేయండే? నానెటు వేయండు? నాన్న మందు బత్తలు తీసుకొత్తా అని వేయండి బిడ్డ. పిల్లగానికి ఇవాళ ఏమైందో, జిట్టు దింపేసినా వండలేదు, ఇప్పుడు వన్నాడు. అవ్వా అవ్వా అవ్వా, ఏం గోస ఉచ్చుకుంటాను బిడ్డ. ఇక అట్లనే ఉంటదే కొంచెం పెరిగేదాకా. ఫస్ట్ నువ్వు అన్నం తినిపో, నేను పిల్లగాని దగ్గర కూర్చుంటా. అలా లేస్తే తిననీయడు, నువ్వు తినవు. సరే అమ్మా, తింటా. ఏమైందో కొడుకు ఇలా కడుపు నొచ్చిందో ఏం నొచ్చిందో. అవ్వా అవ్వా ఏమేడుసుడు. ఆంటీ, అయ్యో మళ్ళెందుకు వచ్చినవు బిడ్డ? అది తిడుతుంది. తిట్టినా మంచిదే ఆంటీ. నా కొడుకును చూడకుండా నేను ఉండలేకపోతున్నా. నా కొడుకును చూసి మీకు ఒక ముచ్చట చెప్పిపోదామని వచ్చినా. అది మళ్ళా మొత్తుకుంటది, నరాలు దిగేటట్టు ఒరుతుంది. దానికేమన్నా అయితే మళ్ళా గోస. అంటే నేనేదో తప్పు చేసినా చెయ్యలేదంటలేను, కానీ ఎన్ని రోజుల నుండి నేను నా తప్పు చేసినందుకు ఎంత అదవుతున్నా ఆ శ్వేతని ఇంత బతిమాడినా కూడా దాని మనసు కొంచెం కూడా కరుగుతలేదు. నాకేమో నా కొడుకుని చూడకుండా ఉండబుద్ధి అయితలేదు. ఇప్పుడు అది నాకు నువ్వు చేసుకుని నా దగ్గరకు వస్తే ఏమవుతుంది చెప్పు? ఏమో బిడ్డ, మేమేం చెప్పలేం. ఎవరి జీవితాలు వాళ్ళ చేతులున్నాయి. అవు ఏమంటావు పిల్లగా? అవునవును, ఇక ఫస్ట్ చేసిన దానికి ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది. పడుకున్నట్టున్నాడు కదా. ఓ ఇలా బాగా ఏడ్చుడు, రాత్రిసుంది, అస్సలు వండులు లేదు. తొందర చూసి ఇటు రావయ్యా, మళ్ళా నన్ను తిడుతుంది అది. లవ్ యూ బిడ్డ. నీకు తండ్రినైనా కానీ నిన్ను ఎత్తుకోలేకపోతున్నా, నిన్ను నా దగ్గర ఉంచుకోలేకపోతున్నా. మీ అమ్మ పట్టిన పట్టు ఇడుస్తలేదు. నిన్ను తండ్రి లేని పిల్లగాన్లా చూడాల్సి వస్తుంది. బాధపడకయ్యా, ఇటురా ఇటురా.
బాధపడు కాదా ఆంటీ, ఏదైనా ఏమైనా మంచిదే. నా కొడుకు నాకు కావాలి, నా శ్వేత నాకు కావాలి. నేను చేసిన తప్పే కానీ ఇప్పుడు అనుభవించుతున్నా. అది ఎంత చెప్పినా ఇంటలేకపాయే. ఒక్కసారి నమ్మకం పోయినాక అత్తదా? అమ్మా నువ్వెందుకు రానిచ్చినవే లోపలికి? ఏ అద్దంటాండంగా అచ్చిర్రు బిడ్డ. నీకు రావాల్సిన అవసరం ఏమున్నది చెప్పు? నన్ను ఏం చెయ్యాలని అనుకుంటున్నావు? నన్ను ఏం చేస్తా అని ఇంకా ఇంకా నా ఎంట పడుకుంటా నన్ను టార్చర్ చేస్తున్నావు చెప్పు. ఈ శ్వేత, నువ్వు అట్లా మాట్లాడకు. నా కొడుకును చూడబుద్దయ్యి నేను వస్తాన్నా. నీ కొడుకు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు నీ కొడుకు? నీ కొడుకు అని ఇంకోసారి అనకు, అర్థమైందా? వాడు నా కొడుకు, నా ఒక్కదానికే కొడుకు. నువ్వు నమ్మిచ్చి మోసం చేసినావు నన్ను. ఎందుకు శ్వేత ఎప్పటి నుండో అదే మాట పట్టుకొని అదైతున్నావు? నేను మారిన శ్వేత, ఏదో చేసిన తప్పు నేను కర్మ అనుభవించిన. అంత యాక్సిడెంట్ అయ్యి సావు బతుకుల్లో కొట్లాడి ఇప్పుడు బతికి బయటపడ్డా. నిన్ను నా కొడుకును చూసుకుందాం, మంచిగా ఉందాం, మన లైఫ్ మంచిగా ఉంటుంది అని అంటే అస్సలు ఇంటలేవు. అమ్మా నువ్వు ఫస్ట్ వీళ్ళను బయటకు పంపియే. నీకు దండం పెడతా, నీ కాళ్ళు మొక్కుతా. నాకు ఇప్పటిదాకా పిచ్చి లేచింది చిన్నోనితోటి, ఇప్పుడు మళ్ళీ వీళ్ళతోటి నేను పిచ్చి లేపుకోవడానికి రెడీగా లేను. నువ్వు తిట్టు కొట్టు తూ అని ఉంచు, నాకు నువ్వు కావాలి, నా కొడుకు కావాలి అంతే. శ్వేత చెప్పేది నువ్వు. మనిషి ఒక్కసారి తప్పు చేసి దాన్ని రియలైజ్ అయ్యి వచ్చినప్పుడు ఇంకోసారి అట్లాంటి తప్పు చెయ్యబోరు. ఆ మీద నీకు నమ్మకం ఎందుకు వస్తలేదు శ్వేత? ప్లీజ్ నమ్మకం తెచ్చుకో. ఒక్కసారి నమ్మకం పోయినాక తిరిగి మళ్ళీ మళ్ళీ రావాలనంటే రాదు, అర్థమైందా? నా బతుకు నన్ను బతకని, నా కొడుకును పట్టుకొని. ప్లీజ్, నేను ఎంత టార్చర్ అనుభవించిన్నో, నేను ఎంత బాధ అనుభవించిన్నో అది నాకు మాత్రమే తెలుసు. మీరు అన్న మాటలు నాకు ఇంకా చెవులా వినబడుతూనే ఉన్నాయి. అంత ఈజీగా మర్చిపోయే మాటలు అనలేదు మీరు. ఏదో అయింది అయిపోయింది, ఆయన తప్పు తెలుసుకొని అత్తాండు కదా బిడ్డ. ఇప్పుడు నీ ఇంట్లో ఉండమంటావా లేకపోతే బయటకు పోయి గుడి ముంగట నా కొడుకు నన్ను బతుకమంటావా? అమ్మా చెప్పు. నువ్వు కూడా వాళ్ళ దిక్కు మాట్లాడితే మాత్రం నేను అస్సలకే ఇంట్లో ఉండా. అయ్యో గట్లంటానవేందే? కాదు శ్వేత, వాని తప్పు తెలుసుకొని వాడు వస్తుండు. వాని కొడుకు మీద వానికి పంచ ప్రాణాలు ఉన్నాయి. వాని కొడుకు గురించి వాడు ఎంత ఏడుస్తుండు, నీ గురించి ఎంత బాధపడుతుండు అనేది మాకు తెలుసు శ్వేత. ఏదో అయిందేదో అయిపోయింది. ఇప్పటికన్నా వాడిని యాక్సెప్ట్ చేసి మీరు మంచిగా ఉంటే అయిపోతుంది కదా. లేదు టిల్లు, అంతకంటే ఎక్కువ బాధ నేను అనుభవించిన. ఇప్పుడు నేను ఆయనను నమ్మి మోసపోయినా. నేను మళ్ళా మోసపోయిన దాన్ని మళ్ళా నమ్మి వస్తే మళ్ళా ఇంకెవతన్న దొరికితే దాంతో పోతే నా కొడుకు పరిస్థితి ఏంది, నా పరిస్థితి ఏంది? మీరు నా గురించి ఆలోచించలేరు. అట్లా కాదు, వాడు ఇంకా చేసిన తప్పు మళ్ళా మళ్ళీ ఎత్తడా? వాడు ఇప్పటికే అనుభవిస్తుండు. ఆల్రెడీ జాబ్ కూడా చూసుకుంటుండు శ్వేత. నిన్ను నీ కొడుకును తీసుకుపోయి వాని దగ్గర పెట్టుకుంటే వాడు జాబ్ కూడా చేసుకుంటాడు. బ్యాంక్లో ఏదో చూసిండు, వాళ్ళు 20 తారీఖు రమ్మన్నారు. వానికి ఏది మనసున పట్టక ఆగమాగమైపోతుండు. వాడు రోజు ఏడుతుంటే మేము కూడా చూడలేకపోతున్నాం. నాకు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంది చెప్పు? వాడు బాధపడుతుండనే కదా మేము వచ్చినాం. బాధ మీరు అయిన బాధ చూస్తురు కావచ్చు, నా బాధ ఎవరు చూడలేదు, అర్థమైందా? నేను కడుపుతోటి ఉండి వాళ్ళ ఇంటి ముంగడికి పోతే నన్ను చెప్పు చీపురు పట్టుకొని కొడతా అని అన్నారు. నువ్వు ఎవరి దగ్గర వంటే ఆ కడుపైందో అన్నారు. అసొంటోడు ఇప్పుడు వాళ్ళ కొడుకని ఎందుకు రావాలి నా దగ్గరికి? అయిపోయింది బిడ్డ, తవ్విన మాటలు ఏం తవ్వుతావు? కాళ్ళు మొక్కిన కదా శ్వేత, కాళ్ళు మొక్కుతా. నువ్వేం చేయమంటా చేస్తా శ్వేత. నేను అన్న మాటలు, మా అమ్మ అన్న మాటలు తప్పే. వాళ్ళు వస్తే కూడా నువ్వు ముఖం మీదే తలుపులు వేస్తా అన్నావు. వాళ్ళు కూడా వాళ్ళ తప్పేందో తెలుసుకొని వాళ్ళు కూడా రోజు బాధపడుతున్నారు నాతోటి పాటు. ప్లీజ్ శ్వేత, అయిందేదో అయిపోయింది, మన ఇంటికి వచ్చేసేయి ప్లీజ్. నేను రాను. ఇక్కడ నుండి పోతావా పోవా? ఇప్పుడు నాకు నువ్వు కావాలి అంటున్న శ్వేత. ఎన్ని రోజులని నేను ఓపికతో ఉండాలి చెప్పు? నా కొడుకు నాకు కావాలి. నీ కొడుకు అని ఇంకోసారి అనకు ప్లీజ్ శ్వేత, మన కొడుకే. అద్దు, ఇక అవన్నీ జరిగినాయి, జరిగిపోయినాయి. నేను నిన్ను ఎంత ప్రేమించినో, నువ్వు నాకు ఎంత ప్రేమించినవో మన ఇద్దరికి మాత్రమే తెలుసు. ఏదో మా అమ్మ వల్లనో లేకపోతే ఏదో ఏదో జరిగి అట్లా అయిపోయింది. కానీ నాకు నీ మీద ప్రేమ సావలేదు. అర్థం చేసుకో శ్వేత ప్లీజ్. అమ్మా నువ్వు వీళ్ళని పంపిస్తావా? నేను చిన్నోని ఎత్తుకొని బయటకు వెళ్ళిపోవాలి లేటన్నా. అది ఎంత చెప్పినా ఇనది బిడ్డ. మీరు ఓర్రి జరా, దాని పానం మంచిగా ఉంటలేదు, మీరు ఇంకా ఒర్రి ఇచ్చి దాన్ని అజ్జేయకుర్రి.
ఆ కొడుకు ఎప్పటికైనా నా ఇంటికి వస్తాడన్న నమ్మకం నాకు ఉంది. ఆ రోజు కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తూనే ఉంటా. ఆంటీ, మీకు ఒకటే చెప్పాలని అనుకున్నా. ఆదివారం రోజు మేమిద్దరు పెద్ద మనుషుల్ని తీసుకొని వస్తాం. మీరు ఎవరినన్నా మాట్లాడుకుంటే మాట్లాడుకోర్రి. మేము ఆదివారం రోజు వస్తాం. ఎందుకు వస్తావు పెద్ద మనుషుల్ని పట్టుకొని? ఎవ్వరు వచ్చినా నా కొడుకుని తీసుకొని నీ దగ్గరికి రాను, నా కొడుకుని నీకు ఇయ్యా. అదే శ్వేత, పెద్ద మనుషుల ముంగట మాట్లాడదాం. ఏదో నేను చేసిన తప్పు కావచ్చు. ఆ తప్పునే నువ్వు ఇంకా మనసులో పెట్టుకొని నన్ను ఇట్లా బాధ పెట్టుడు కరెక్ట్ కాదు శ్వేత. నాకు నువ్వు నా కొడుకు తప్ప ఎవ్వరద్దు. ప్లీజ్ నా బాధను అర్థం చేసుకో. మనం గడిపిన రోజులు గుర్తు చేసుకో శ్వేత. ప్లీజ్, నేను నిన్ను వదిలిపెట్టి ఉండలేకపోతున్నా. అలాగే మనకు కొడుకు పుట్టిండు. తండ్రి లేని పిలగానిలాగా పెరుగుడు అవసరమా చెప్పు? నేను బతికే ఉన్నా కదా. వాడిని ఇప్పుడంటే అయిపోతుందా? ముందుండదా నీకు? నా కొడుకునైతే చూసుకున్నా. ఆదివారం రోజైతే వస్తాం. ఇక నువ్వేం మాట్లాడుతావు ఏం కథ అనేది ఆ రోజే మాట్లాడు. అంటే మీకు చెప్పిపోదామని వచ్చిన. ఆదివారం మీరు ఎవరన్నా మాట్లాడుకుంటే మాట్లాడుకోర్రి. ఆదివారం రోజు మాట్లాడదాం. అంకుల్కి కూడా చెప్పండి నేను వెళ్తున్నా. అచ్చుడు అవసరం లేదు. వద్దన్నా కాదన్నా నేను నిన్ను వదులుకోను. నా కొడుకును వదిలిపెట్ట శ్వేత, గుర్తుపెట్టుకో. పారాటిల్లు. ఎందుకమ్మా నువ్వు ఇంట్లోకి రానిచ్చినావు? అయ్యో, ఆయన ఆగుతుండా బిడ్డ? నా కొడుకు అని రానేబట్టే చూసుకోనేబట్టే నేను ఏం చేస్తా చెప్పు? ఏదో అయిందేదో అయిపోయింది శ్వేత. నువ్వు కూడా మొగుడు లేకుండా ఎట్లా బతుకుతావే? ఆయన తప్పు ఆయన తెలుసుకొని వచ్చిండు. వచ్చినప్పుడు ఏదో జరిగింది, అయిపోయింది. కొడుకు పుట్టిండు. ఇప్పుడు కొడుకు గురించి వస్తాడా నీ గురించి వస్తుండా భగవంతునికి తెలుసు. కానీ ఆ పిల్లగానిలా ఆ బాధ అనేది నిజమైన బాధ లెక్కనే కనబడుతుంది. అమ్మా నీకు తెలియదే, ఫస్ట్ ఇట్లనే మాయమాటలు చెప్తారు. నాకు ఫస్ట్లో కూడా అదే మాయమాటలు చెప్పి నన్ను నమ్మిచ్చిండు. తర్వాత ఏం చేసిండు? నా ముడ్డు మీద తన్నిండు. చెప్పలేం, రేపు పిల్లగాన్ని పట్టుకొని పోయినాక కూడా నన్ను మంచిగా చూసుకుంటాడన్న గ్యారెంటీ ఏమున్నది? నన్ను టార్చర్ చేయడన్న గ్యారెంటీ ఏమున్నది? నన్ను వదిలిపెట్టి ఇంకో దాని దగ్గరికి ఓడన్న గ్యారెంటీ ఏమున్నది? అట్లా ఇంకా ఇంకా బాధపడే బదులు నా బతికేదో నేను నా పిల్లగాన్ని పట్టుకొని బతికింది నయ్యం కదనే అమ్మ. ఇప్పటికే నేను సచ్చి బతికినా. ఆ టార్చర్ల వల్ల మాటల వల్ల తేలుకోవడానికి నాకు దగ్గర 7-8 నెలలు పట్టింది. నేను ప్రెగ్నెన్సీ తోటి ఉన్నప్పటి నుండి నాకు ఇవే బాధలు. ఇంకా ఇంకా బాధపడల్లా అమ్మా? కరెక్టే బిడ్డ నువ్వు అంటుంది. కానీ ఇప్పుడు పిల్లగానికైనా తండ్రి ఉండాలి. నువ్వా ఇంకా పెళ్లి చేసుకోవు. మరి ఎట్లా? ఈ అచ్చినైనను ఏదో పెద్ద మనుషులలో మాట్లాడుకొని తప్పో ఒప్పో మాట్లాడుకొని ఇంత బాండ్ పేపరా ఏదో ఒకటి రాయించుకొని మరి పెద్ద మనుషులలో మాట్లాడుకొని పోతే అయ్యేపోతుంది కదా. పేపర్లకు పెద్ద మనుషులు ఎవ్వరేం చెయ్యలేరు. గుణం కావాలి, అది అర్థమైందా? అనుభవించేది నేను, ఎవ్వరు కాదు. నువ్వు ఇంకోసారి వాళ్ళను ఇంట్లోకి రప్పిస్తే మాత్రం మంచిగా ఉండదమ్మా. నేనేం చేయాలి రానే బట్టే అంటే? నువ్వు కూడా అటే సపోర్ట్ ఇస్తాను. మరి నీకేమనిపిస్తుందో నాకు అర్థమైతలేదు. నాకేమనిపిస్తుంది అవ్వా? ఎంతో ఏమో మనుషులు. ఇది చెప్తేనేమో ఇది విన్నది. ఆ పిల్లగాడేమో వచ్చి ఏడవబట్టే తుడవబట్టే. ఏం చేద్దాం? అప్పుడు చెప్తే ఏమన్నా ఇన్నదా ఈ బొడ్డి? పెళ్ళైనాక అన్ని పట్టుకొని ఉండక ఇన్ని పట్టుకొని జీవితం సంకనాకి పిచ్చుకుంది. ఇప్పుడు మమ్మల్ని అది చెప్తాంది, మేమేం చేస్తాం? వాళ్ళు ఏదో మారిరని నాకు అనిపిస్తుంది కానీ దీనికి అనిపిస్తలేదు. ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లో ఉంది, మనమేం చేస్తాం? ఈ బొడ్డి ఏడవేంది ఏం కథ? నేను ఇంటికి వచ్చి ఇంతసేపు అయితాంది, ఇవారకు పత్తకు లేదు జాడకు లేదు. దీని ముచ్చట ఆవుల మోను, మొగడు ఎన్నన్న సావని ఇల్లు ఎన్నన్న మోని గాని దీనికి ముచ్చట కావాలి. పత్తాంది చూడు, ఇట్టిట్టు ఊపుకుంటా. ఏడవేనవే? గంగలవేనవా గోదాట్లవేనవా? గంగల గోదాట్ల నేనెందుకు పోతా? ఏం పుట్టింది ఏమో గట్లంటావు? అబ్బా అబ్బా అబ్బా, నేనెంతసేపు అయ్యే ఇంటికి వచ్చి ఏడవై మునిగినవే? నీ ముచ్చట్ల ఆవులవోను, నీకు ముచ్చట్లు కావాలి గాని మొగుడద్దు. మొగుడిని పట్టుకొని ఉండాలా? ఏం చేయాల నిన్ను పట్టుకొని? మొగుడ్ను కాదు, మందిని పట్టుకొని ఉండిపో. మందే కడుపులకు పెడతారు. నీ ముచ్చటకే ఎగ్గిదాలుగా. నిన్నెత్తుకపోను. ఏం పుట్టింది ఇప్పుడు? ఆగో చూడు, తీసుకునేటియే 5 రూపాయల పాలు. అల్ల పిల్లి మూతి పెట్టిదా అయింది. నేను వచ్చే వరకు సాయంత్రం షాయి ఏం పెడతావిగా? పోతావనైతి తాగుతావనైతి, మరేం చేయాలి? దాని మీద ఓ గంజో మన్నో మశానమో బోర్రేయవా?
తినుడు బయటపడు తినుడు బయటపడు ముచ్చట్లంటే మూతులు సాపుడు ఇంటికాడ ఇల్లేటన్నా పోని ఎవ్వరమేటన్నా పోని పిల్లెడబోతాంది ఎవ్వరం ఎడబోతాంది ఏం చేసినావు మరి పిల్లి రాంగా కావాలుండద్దా నేను అట్లా పోతే చాలు నీ కళ్ళన్నీ మండుతాయి ఎందుకు గంగల పోయినవా గోదాట్ల పోయినవా అంటాండు ఈ నోట్ల మన్ను ఈ నోట్లో పోత్తర్తి అదే కదే ఎవరి నోట్ల పోతారో చూద్దాం తీయలేవు అంటే నన్ను చావాలంటన్నా అవే నువ్వెందుకు చస్తావురా మొగుడా నిన్ను నూరేళ్ళు బతుకు మా బతికినట్టే ఉన్నది నువ్వు పెట్టే తిండికి దేవతికి అమ్మగా పెడుతుందో దాని దగ్గరకు పోయి తినిపోలేవు మరి నేను అమ్మగా పెడతలేనేమో నీకు ఓ మత్తు పెడతాన్నావు తీక అమ్మగా అదిరిపోతాన్నాయి కూరలు బువ్వలు అయ్యో తెల్లారులేసి నీ ముఖం చూసిన జట్ట పాలన్నీ పిల్లి పాలు చేసినవా ఇక ఎవడే ఆడబెట్టినోడు నువ్వు పెట్టిపోయి మళ్ళా నన్ను అంటావు అచ్చేం చేసినావు దాన్ని కొట్టద్దా అరే నేను వచ్చేవరకే మూతి పెట్టిందే అంటే నువ్వు తాగపోయినావు ఆయన్ని నాకు వచ్చింది తీట అని పిల్లి రాయిన పాలు నేను తాగుతాను ఏమైంది టిల్లు ఏమన్నారు ఏమంటారే ఇక ఆమె అద్దంట అద్దు నేను రాను ఎవరిని పిలుచుకొస్తావు అది ఇదని ఆమె వరుడే వరుడు అవురా కొడుక అది తెలిసిన ముచ్చట్నే అందుకే నేను పోకు అని చెప్పిన నువ్వు ఓకు అని అంటే ఎన్ని రోజులని ఇట్లుండాలమ్మా నా కొడుకుని చూడకుండా నేను ఉండలేకపోతున్నా నా కొడుకు వచ్చి ఇక్కడ ఉంటే మేము ఎంత సంతోషంగా ఉంటాం చెప్పు మేం కూడా శ్వేత నేను అందరం మంచిగా ఉంటాం కదా మంచిగా ఉండంగా మేము అద్దంటానమ్మ బిడ్డ అదే రాను రాను అని అనబట్టే మన మీదకే లొల్లి పెట్టబట్టే మనం ఏం చేద్దాం ఇక వీనికేమో వాళ్ళ మీద ప్రేమ ఉన్నది గాని ఆమెనేమో అన్ని వెనకటి ఇది అవుతాంది అది అవుతుంది ఏం చేద్దాం తవ్వినా పడాలే సరే అంటే నేను పోతున్నా పో పో నాని బాధపడకురా అమ్మా నాకు నా శ్వేతును నా కొడుకు కావాలమ్మా నేను ఇప్పుడు వాళ్ళ గురించే నా కాలు ఎంత నొప్పి ఉన్నా కూడా నేను ఏదో ఒక పని చెయ్యాలని బ్యాంకులో పని చూసుకున్నా వాళ్ళు 20 తారీఖు రమ్మని చెప్పిర్రు పోతా వాళ్ళ గురించి కష్టపడతామ్మా కానీ నా కొడుకు నా శ్వేత నా ఇంటికాడు ఉంటే నేను సంతోషంగా ఉంటామ్మా ఏం చేయాలా బిడ్డ నేను చేసిన తప్పుకు నువ్వు అనుభవిస్తాను అంతా నాదే తప్పు నేను పోయి దాని కాళ్ళు కూడా మొక్కుతానన్నా ఏదో అయిపోయిందే బిడ్డ ఇప్పటికైనా మంచిగా ఉందురు మేము మంచిగా చూసుకుంటామన్నా కూడా దానికి నమ్మకం అత్తలేదు ఏడవకరా నువ్వు ఏడుతా అంటే నా పానం తలుక్కుమంటుంది ఏదో జరిగింది అయిపోయిందమ్మా కెన్ని నాకు కొడుకు పుట్టిండు నా బాధ ఏంది అని అంటే వాడు తండ్రి లేని పిలగాన్ లెక్క పెరగద్దమ్మా అక్కడికి బిడ్డ నీ కొడుకు నీ దగ్గరికి రాకపోతే ఎక్కడికి పోతాడు ఇయ్యాల కాకుండా రేపైనా నీ కొడుకుకు నీ భార్యకు అర్థమవుతుంది నువ్వు తాళి కట్టకున్నా ఆమె నీ భార్యనే ఏదో ఆమె ఒప్పుకుంటే ఇంత గుళ్ళ తాళి కట్టించుకొని వచ్చి మా కోడలుగా వేసుకుందామని మాకు కూడా ఉంది కానీ ఏం చేద్దాం నీ రాత ఇక చెప్పిన లాస్ట్కి వాళ్ళ అమ్మ కూడా కొంచెం మనకి తగ్గట్టే మాట్లాడుతుంది ఏదో అయింది కదా బిడ్డ అని అంటుంది పోనీ మంచిగా ఉండుదురు అని అంటుంది కానీ శ్వేత అస్సలకే ఇంటలేదు ఆదివారం వస్తాం మీరు ఎవరన్నా పెద్ద మనుషుల్ని మాట్లాడుకోరని చెప్పొచ్చినమ్మా అయితే బిడ్డ నీ కోసం ఇంకా 4 తిట్లైనా పడతాం వాళ్ళు కొట్టినా మేము పడతాం బిడ్డ నువ్వు ఏడవకు ఆదివారం ఎవరినన్నా మాట్లాడుకొని పట్టుకొని పోదాం సరేనా నువ్వు అస్సలకే ఏడవకు నిజమేనా అని ఇక ఏం చేద్దాం నీ బాధ మేము చూడలేకపోతున్నాం సరే పోదాం ఆదివారం పోయి మాట్లాడదాం మరి పంచాయతీలో ఆమె ఏమంటుందో పెద్ద మనుషులు ఏమంటారో చూద్దాం సరే నాన్న వేడవకు బిడ్డ తూడ్చుకో బుక్కడ అన్నం తిందుపా ఇలా పొద్దడుసుంది అన్నం తినకపోతివి పాడు తినకపోతివి గట్లుంటే ఎట్లా బిడ్డ నీకు యాక్సిడెంట్ అయితే లచ్చలు పెట్టి నిన్ను మంచిగా ఏపించుకున్నాం నువ్వు మా కన్న ముంగట ఏం తినకుండా బాధపడుకుంటా ఉంటే మాకు మనసులో పడుతుందా కొడుక బాధపడకు కొడుక ఆదివారం పోదాం మాట్లాడదాం నువ్వైతే బాధపడకు నా కొడుకుని చూస్తే నా పానం ఎల్లుకపోయిందమ్మా పోయేసరికి పడుకున్నాడు అయితే నీ కొడుకు నువ్వు చూసుకున్నావు కదా బిడ్డ ఏడవకు పోయి ఏదో ఒకటి మాట్లాడదాం దాన్ని ఏదో రకంగా ఒప్పిద్దాం గాని నువ్వు ఏడవకు బిడ్డ బాధపడేది ఏం లేదు బిడ్డ అయ్యల కాకుండా రేపైనా ఒప్పుకుంటది నువ్వేం టెన్షన్ తీసుకోకు సరే నానా దా అన్నం తిందురా తింటా
ఇక దోస్తులు చూసిర్రా అల్ల వీడియో. ఈ వీడియో ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ మొగుడు దుబాయ్ పోతే సిరీస్ నుండి బయటకు రాలేకపోతున్నారు. దీనివల్ల ఏ సిరీస్ పెట్టినా కూడా ఈ సిరీస్లో ఉన్న క్యారెక్టర్స్ని గుర్తు చేసుకుంటా బాధపడుతున్నారు. అది మేము చూడలేక సో మొగుడు దుబాయ్ పోతే 2.0 సిరీస్ అయితే స్టార్ట్ చేసినామన్నమాట. సో ఇది చూసుకుంటూ ఆ సిరీస్ అనేది చూస్తూ ఉండండి, ఇక మీరు అట్లా అలవాటైపోతారు. వీడియో ఎట్లా అనిపించింది? మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. నెక్స్ట్ ఎపిసోడ్ కావాలా వద్దా, మీకు ఎట్లా అనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కామెంట్లో తెలపండి. ఇక తర్వాత ఈ ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. మళ్ళా కోడలు డెలివరీ అయితే సిరీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో అదైతే రేపు అప్లోడ్ చేస్తాం దోస్తులు, బాధపడకండి. తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.